ప్రజాప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు బీఆర్ఎస్ నేతలు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు కాంగ్రెస్ లీడర్లు. 10 ఏళ్ల విధ్వంస పాలన, 2.5 ఏళ్ల వికాస పాలనను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి బీఆర్ఎస్ నేతలు విమర్శించడమే తప్ప మరో పని పెట్టుకోలేదని మండిపడ్డారు. ప్రజాపాలనలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతోందన్నారు హస్తం లీడర్లు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో అర్హులైన ప్రతి ఒక్కరికి సన్నబియ్యం పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు ఎంపీ గడ్డం వంశీకృష్ణ. పెద్దపల్లి జిల్లాలో పర్యటించిన ఎంపీ కొలనూరులో రేషన్ షాప్లో 3 నెలలకు సరిపడా సన్నబియ్యం పంపిణీని పరిశీలించారు. తర్వాత ఓదెల మండలం కొలనూరు, పెద్దపల్లి పట్టణంలోని కూనారం రైల్వే గేట్ల పనులు పరిశీలించారు వంశీకృష్ణ. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఈఎస్ఐ ఆసుపత్రి కావాలని పార్లమెంటులో పలుమార్లు ప్రస్తావించినా నిధులు కేటాయించడం లేదని ఆరోపించారు ఎంపీ వంశీకృష్ణ. గోదావరి ఖనిలో సామాజిక సమతా వేదిక ఆధ్వర్యంలో జరుగుతున్న అంబేద్కర్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలను ఆయన ప్రారంభించారు. కార్మికుల సంక్షేమం కోసం ఈఎస్ఐ ఆసుపత్రి వచ్చేంత వరకు పోరాడుతానని చెప్పారు. బీజేపీ సర్కార్ ఏదైతే నడుస్తున్నదో మరి గత 10 సంవత్సరాలు వాళ్ళే కేంద్రంలో ఉన్నారు. మరి తెలంగాణకు న్యాయం ఎందుకు చేయలేదు? ఆంధ్రాలోనేమో 9 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, మళ్ళీ తెలంగాణలో ఒకటే ఎయిర్పోర్ట్ ఉండడము ఎవరి చేసిన కారణాల వల్ల అని చెప్పి ఈరోజు మళ్ళీ వాళ్ళని అడగడం జరుగుతున్నది. అదేవిధంగా ఈఎస్ఐ హాస్పిటల్ కూడా మన ప్రాంతానికి తీసుకురావాలి, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకురావాలని చెప్పి అనేక లెటర్లు పెట్టి శాంక్షన్ చేయించినప్పుడు కూడా ఈరోజు నిధులు రిలీజ్ కాలేదని చెప్పి మాట్లాడడం కూడా జరిగింది. నిధులు వచ్చేటట్టు మేము కష్టపడతామని చెప్పి మళ్ళొకసారి తెలియజేస్తూ, మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వాన్ని బద్నాం చేయడమే పనిగా పెట్టుకున్నారని ఫైర్ అయ్యారు ఎంపీ చామల కిరణ్ కుమార్. కేసీఆర్ తర్వాత తానే సీఎం కావాలన్న కల నెరవేరకపోవడంతోనే ఆయన బాధపడుతున్నారని విమర్శించారు. ఎన్నికల హామీలను బీఆర్ఎస్ నేతలే అమలు చేయలేదన్నారు. బీజేపీ బీఆర్ఎస్ కలిసి పనిచేస్తున్నాయని ఆరోపించారు చామల. 14-18లో మీరిచ్చిన మేనిఫెస్టోలో 30% కూడా చేయలే మీరు. ఎందుకంటే అప్పుడున్న కేసీఆర్కి ఈ ప్రజలకు అన్ని అవసరమారా, పైసలు ఇచ్చి కొనుక్కోవాలి, దాచుకునే తీసి కొన్ని ఇచ్చి కొనుక్కోవాలి తప్ప వీళ్ళకి ఇవన్నీ చేస్తామరా, చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉంటుంది, గిట్లా చేస్తే మనమేడు ఉంటాంరా అని చెప్పి ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి రెండోసారి కూడా అధికారంలోకి వచ్చారు. మరి రెండోసారి ఇచ్చినటువంటి హామీలను కూడా మీరు తుంగలోకి దొక్కిరు. రైతులకు ఇబ్బందులు లేకుండా చివరి ధాన్యం గింజ వరకు కొంటామన్నారు ప్రభుత్వ విప్ నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. చిట్యాల మండలం బనిపాకల, వట్టిమర్తి, పిట్టంపల్లి, పెదకాపర్తి, వెలిమినేడుతో పాటు పలు గ్రామాల్లో పిఎస్సిఎస్లు ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు వేముల వీరేశం. వట్టిమర్తి, ఓనిపాకల, చిట్యాల, గుండ్రాంపల్లి, ఎలిమినేడు, పిట్టంపల్లి, సుంకనపల్లి అన్ని ఊర్లలో పిఎస్సిఎస్ సెంటర్లు, ఐకేపీ సెంటర్లని ప్రారంభిస్తున్నాం. రైతులందరూ కూడా మేము చేస్తున్న విజ్ఞప్తి ఒకటే, ప్రభుత్వం నిర్ణయించినటువంటి మద్దతు ధరకు మేము ఈ ధాన్యాన్ని ఐకేపీ పిఎస్సిఎస్ సెంటర్లలో అమ్ముకొని మద్దతు ధర పొందాలని మేము విజ్ఞప్తి చేస్తాం. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని పలు మండలాల్లో అంగన్వాడీ టీచర్లకు మొబైల్ ఫోన్లు పంపిణీ చేశారు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. చొప్పదండి, రామడుగు, గంగాధర మండలాల్లోని మొత్తం 140 మంది అంగన్వాడీలకు డిస్ట్రిబ్యూషన్ చేశారు. అంగన్వాడీ సేవలు మరింత మెరుగుపడేందుకు సాంకేతిక సాయం చేస్తామన్నారు. ప్రభుత్వ పథకాల అమల్లో మొబైల్ ఫోన్లు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. మొబైల్ ఫోన్లను అందించిన ఎమ్మెల్యేకు థ్యాంక్స్ చెప్పారు అంగన్వాడీ టీచర్లు.